ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అమరావతి చంద్రబాబు కలల భ్రమరావతి. దేశంలో అన్ని కుంభకోణాలకు మాతృక లాంటిది. అమరావతి అనే గొప్ప పేరును అవినీతికి కేరఫ్గా మార్చిన ఘనత ఏపీ సీఎం చంద్రబాబుకే దక్కుతుంది. గతంలో సేకరించిన భూమికి అదనంగా మరో 44,000 ఎకరాలు సమీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. రైతులు మాత్రం తాజా సమీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతిలో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే రాజధాని పేరుతో 29 గ్రామాలలో రైతులకు చెందిన 36,000 ఎకరాలతో పాటు ప్రభుత్వ భూమితో కలిపి 57,000 ఎకరాలు సమీకరించారు. మెజారిటీ రైతులు వ్యతిరేకించినా రైతుల్ని కులాల వారీగా విభజించి ప్రలోభాలకు గురిచేసి బెదిరించి కేసులు పెట్టి మొత్తం మీద భూ సమీకరణ పూర్తి చేశారు. కానీ ఆ భూముల్లో తాత్కాలిక భవనాలు మినహా ఏమీ నిర్మించలేదు. 5 ఏళ్ల పాటు జిమ్మిక్కులతో గ్రాఫిక్స్తో కాలం గడిపేశారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రాగానే గతంలో తీసుకున్న భూములు సరిపోవంటూ రాజధాని కోసం మరో 44,676 ఎకరాలు సమీకరించాలని చంద్రబాబు నిర్ణయించారు. దీంతో ఆయా గ్రామాల్లోని రైతులు ప్రభుత్వం మీద రగిలిపోతున్నారు. ఇప్పటికే తుళ్లూరు మండలంలోని 3 గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించారు అధికారులు. రాజధాని విస్తరణకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు తేల్చి చెబుతున్నారు. రాజధాని కోసం భూములు తీసుకొని 10 ఏళ్లైంది. ఇప్పటికీ రాజధానిగా అమరావతి గెజిట్లో కూడా ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో భూములిచ్చిన రైతులకు మీరు చేసిందేంటి? కనీసం అభివృద్ధి చేసిన రిటర్నబుల్ ప్లాట్లు కూడా ఇవ్వలేకపోయారు. గతంలో భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు ఇచ్చి అప్పుడు మా వద్దకు రండని తేల్చి చెప్పేశారు. రాజధాని ప్రాంతంలోనే కాకుండా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని 5 గ్రామాలలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం పేరుతో 2,874 ఎకరాలను సమీకరించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా గ్రామాల్లో ఇప్పటికే గ్రామ సభలు కూడా నిర్వహించారు. ప్రభుత్వానికి అంగుళం భూమి కూడా ఇచ్చేది లేదని అక్కడి రైతులు తేల్చి చెప్పేశారు. ప్రభుత్వం రియల్ వ్యాపారం చేసుకోవడానికి తామెందుకు భూములు ఇవ్వాలంటూ అధికారులను రైతులు కడిగేశారు. పెదకురపాడు నియోజకవర్గం అమరావతి, పెదకురపాడు మండలాల్లోని 10 గ్రామాల్లో రైతుల నుంచి భూములు తీసుకోవడానికి చకచకా పావులు కదుపుతోంది. ఇంటర్నల్ ఎయిర్పోర్టుకు ఈ భూములు వినియోగిస్తామని టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. మీ గ్రామాల్లో భూ సమీకరణ చేసే అవకాశం ఉంది, మీరు పంటలు సాగు చేయొద్దంటూ చాటింపులు కూడా వేయిస్తున్నారు. పెదకురపాడు టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కొన్ని గ్రామాల్లో ఇప్పటికే పర్యటించారు. రాజధాని విస్తరణకు మీరు భూములు ఇవ్వాల్సిందే, లేకపోతే ఒప్పుకునే ప్రసక్తే లేదు. మీకేమైనా అభ్యంతరాలు ఉంటే నాకు చెప్పండి. అంతేగాని గ్రామ సభలు పెట్టినప్పుడు గొడవలు చేస్తే ఊరుకునేది లేదు, పరిణామాలు దారుణంగా ఉంటాయని బెదిరిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. రైతులు ఎంత వ్యతిరేకిస్తున్నా రాజధాని పేరుతో గతంలో సేకరించిన భూములకు తోడు తాజాగా అమరావతి పరిసరాల్లో 44,676 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లాలో 2,874 ఎకరాలే కాకుండా మరో 10 గ్రామాల్లో 30,000 ఎకరాలకు పైగా భూములు సమీకరించడానికి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. మొత్తంగా రాజధాని పేరుతో 1,31,000 ఎకరాల భూములను రైతుల నుంచి తీసుకుని రియల్ వ్యాపారం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఏ దేశంలో కూడా రాజధాని కోసం 3 పంటలు పండే పచ్చని పొలాలను ధ్వంసం చేయలేదని, కేవలం ఏపీలోనే ఇలా చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.